సమయం. నెక్స్ట్ శ్రీ నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అప్లాజ్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుబ్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. నెక్స్ట్ BSNL or DOT retired employees, next family and friends. ఇక నా ఎక్కువ కాలం పనిచేసి ఎస్ఎస్ఏకి ఒక ఎస్ఎస్ఏలో చెరగానే ముద్ర వేసినాను. అలాగే ఏపీ టెలికామ్ కంబైన్డ్ ఏపీ టెలికామ్ సెక్రటరీ, అలాగే తెలంగాణ టెలికామ్ సెక్రటరీ కూడా చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేసి అక్కడ కూడా తనదైన ముద్ర సర్కిల్లో కూడా వేసి అడ్వైజర్గా డిఓటీలో రిటైర్ అయిన ప్రీతమ శ్రీ యదానందరామ్ గారు. అలాగే ఈరోజు ఇతర సహోదరులకి 15 అవార్డ్స్, హిందీలో 15 అవార్డ్స్ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఐ థింక్ హిందీ సెక్షన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది అనుకుంటారు. ఆల్రెడీ బ్లాంక్ అయిపోయినట్టు ఒక 3-4 days నుంచి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో బిజీగా ఉండటం, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా లుకింగ్ ఆఫ్టర్గా పనిచేస్తున్నాను కూడా, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పడం. అంటే మేబీ ఆయన తీసుకెళ్ళిపోతున్నారో లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఎందుకు పని చేయడం అని నేను అనుకుంటున్నాడో తెలియదు. కానీ సో ఇది అంటే వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఐకి సంబంధించి హిందీ సెక్షన్కి ఒక చాలా ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆయన దాకా డెడికేటెడ్గా పనిచేసి మనకి మళ్ళీ హిందీలో అవార్డ్స్ వస్తాయి అనేది ఐ థింక్ జరిగే పని కాదేమో అని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఆయన టుడే ఎస్ఆర్ భవన శ్రీ ఎల్ అనంతరామ్ గారు, అవర్ beloved DM శ్రీ కెఎస్ వరప్రసాద్ గారు, డీజీఎం సిఎఫ్ఏ శ్రీ రాఘవరావు గారు, ఐఎఫ్ఏ మేడం శ్రీదేవి గారు, టుడేస్ చీఫ్ గెస్ట్ శ్రీ జీవి కృష్ణ గారు, దేవి గారు, పి విశ్వనాథాచార్య గారు, అండ్ చీఫ్ గెస్ట్ relatives and friends and my colleagues. Good morning to all of you. Happy to participate in this superannuation retirement function. ఈరోజు మన బిఎస్ఎన్ఎల్ భవన్లో నిజంగా పండగ వాతావరణం నెలకొంది. ఇంతమంది ఆహుతుల సమక్షంలో ఈ సూపర్యాన్యుయేషన్ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఒక విధంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అదే సమయంలో కించిత్ బాధాకరంగా ఉంది. ఎందుకంటే ముగ్గురు సిన్సియర్గా పనిచేసేటువంటి అఫీషియల్స్ ఈరోజు మరి రిటైర్ అవడం, వాళ్ళ సేవలను మనం రేపటి నుండి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం బాధాకరంగా ఉంది. సరే చూడండి.
DGM CFA రాఘవరావు గారు. ముద్దమందారం ఎంతో ఇష్టమైన ఆఫీసర్ అధ్యక్షత వహిస్తున్న జిఎంటిడి వెస్ట్ గోదావరి ఎస్ఎస్సి ప్రసాద్ గారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ టుడేస్ విశ్వనాథాచార్య గారు, కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, DCM అడ్మినిస్ట్రేషన్ అండ్ CM వెస్ట్ గోదావరి ఎస్ఎస్సి AGR మోహన్ రావు గారు, డివిజనల్ CFA రాఘవరావు గారు, IFM మేడం శ్రీదేవి గారు అండ్ ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి చీఫ్ గెస్ట్ యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్, ట్రేడ్ యూనియన్ లీడర్స్ అండ్ వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది ఈ ఫంక్షన్ అటెండ్ కావడం వల్ల. జిఎం ఆఫీస్లో రిటైర్ అవుతున్నారు. మోర్ దాన్ 3 decades సర్వీస్. తర్వాత విశ్వనాథాచార్య గారు 1980లో అప్పటి పోస్ట్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి దాదాపు 38 years ఉత్కృష్టమైన సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు. విశ్వనాథాచారి సెల్ఫ్ మేడ్ పర్సన్. డిపార్ట్మెంట్లో అత్యంతగా ఎదిగి ADOలుగా నేను ఈ సభకు హాజరు కావాల్సిన ఉద్దేశం ఏంటంటే, విశ్వనాథాచార్య గారు వెస్ట్ గోదావరి ఎస్ఎస్సి 15 సార్లు హిందీ అవార్డు పొందడంలో వారి కారణంగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎంటిడి ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇవ్వడమే కాక తర్వాత వాటిని నిర్వహించడం, రిపోర్ట్ పంపించడం, సో దాంట్లో విశ్వనాథాచార్య గారు కీలక పాత్ర పోషించి తర్వాత ఒక్కొక్క శిష్యుల దగ్గర 2 సార్లు కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ చిత్రపటాల్లో గోవర్ధన్ గారి చిత్రపటం లేదు. ఆ గోవర్ధన్ గారు కూడా ఆయన PGM ఎస్పీగా ఉంటూ అప్పటి CCM లీవ్లో ఉన్నప్పుడు ఆయన ఛార్జ్ చూసేవాడు. ఆయన దగ్గర నుంచి కూడా నేను తీసుకోవడం జరిగింది. అలా గ్రేట్ థింగ్. సో వెస్ట్గోదావరి ఎస్ఎస్సి నిజంగా గర్వపడాలి. ఇన్నిసార్లు హిందీలో షీల్డ్ పొందడం, అంతేకాకుండా షీల్డ్ పొందడమే కాకుండా ఒక్కసారి తప్ప ప్రతిసారి ఫస్ట్ ప్లేస్. ఓకే, అప్పుడు ఒక్కసారి మనకు షీల్డ్ మిస్ అయింది. ఎందుకంటే మన ప్రపోజల్ లేట్గా వెళ్ళాము. కానీ లేట్గా వెళ్ళాము పంపించడానికి ఓన్లీ బహానా మాత్రమే. వాడు ఏంటంటే కంటిన్యూస్గా ఒక ఎస్ఎస్సీను ఇవ్వడం, ఫీల్డ్ ఇవ్వడం బాగుంటుందని ఒకసారి మనకు ఇవ్వలేదు. బట్ అదర్వైజ్ ఎవ్రీ టైం మన ఎస్ఎస్సీ ఫీల్డ్ వచ్చి నిజంగా చెప్పుకోలేని విషయం. ఎందుకంటే నేను CCMగా కేరళలో పనిచేసిన, నార్త్ ఈస్ట్లో పనిచేసిన, కంబైన్డ్ ఏపీ తెలంగాణలో, వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏలో హిందీలో యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నారు, మిగతా ఎక్కడ జరగడం. సో రియల్లీ వండర్ఫుల్. అండ్
విశ్వనాథాచారి హిందీలో ఆయన చేసిన కృషికి నిజంగా అభినందన పాత్రలే. సో ఆయన్ను నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు తర్వాత కూడా ఇదే విధంగా వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ హిందీలో యాక్టివిటీస్ చేయాలి, ఫీల్డ్ పొందాలి. సో దాంట్లో విశ్వనాథాచార్య గారు ఏలూరులో ఉంటారు కాబట్టి వారి యొక్క కన్సల్టెన్సీ కానీ వారి యొక్క సలహా కానీ అది ఎస్ఎస్ఏ తీసుకొని హిందీలో ఏదైతే మన ప్లేస్ ఉందో అది కంటిన్యూస్గా కాపాడు. అంతేకాకుండా విశ్వనాథాచారి అందరితో చక్కటి సంబంధాలు నెలకొల్పుకొని అజాత శత్రువు అని చెప్పుకోవచ్చు. ఎవరికి ఆయన గురించి మంచిగా చెప్తారు తప్ప ఎవరు చెట్టుగా చెప్పరు. అంతేకాకుండా ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. ఐ థింక్ స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. తర్వాత ఆయన సర్వీస్ అంతా వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏలోనే జరిగింది. విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయ్యి దాని తర్వాత మళ్ళా వెనక్కు వచ్చారు. అంతేకాకుండా మన వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ కాకుండా ఈస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ కూడా ఆయన సేవలు అందించారు. అంతేకాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా డ్రామాస్ వాటిలో కూడా లలిత కళల మీద ఆయనకు అభిమానం ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి. అందరికీ సహాయం పడే వ్యక్తి. అదేవిధంగా తన పిల్లలు కూడా బాగా పైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ తల్లిదండ్రుల మీద ఆయన భక్తి. తల్లిదండ్రులు ఎవరైతే భక్తిగా వాళ్ళని గౌరవించి నిర్వహిస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదాలు డెఫినెట్గా ఉంటాయి. ఈ విధంగా ఒక ఆదర్శ వ్యక్తి అని నేను ఎప్పుడు అనుకుంటాను. విశ్వనాథాచారి కేవలం హిందీ యాక్టివిటీసే కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన. అంతేకాకుండా కేవలం హిందీనే కాకుండా మిగతా కమర్షియల్ యాక్టివిటీస్, మార్కెటింగ్ యాక్టివిటీస్, ఎంఎన్సీ క్యాంపైన్స్లో కూడా ఆయన చురుగ్గా తిరిగేవారు. అదేవిధంగా సిమ్ యాక్టివిటీ, సిమ్ను మన సిమ్స్ సేల్ చేయడం, ఇటువంటి అన్ని యాక్టివిటీస్ ఓవరాల్గా ఆయన ఈరోజు చాలా తృప్తిగా ఆయన రిటైర్ కావచ్చు. యాక్చువల్గా రిటైర్మెంట్ అనేది ఒక మైలురాయి ప్రతి ఉద్యోగి జీవితంలో. తర్వాత అందరి మన్ననలు పొంది ఒక తృప్తిగా ఆనరబుల్గా రిటైర్ కావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. సో ఈరోజు నేను విశ్వనాథ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. అధ్యక్షుడు అది గస్ట్రాలజీ గురించి కేవలం మనందరికీ ప్రియమైన నాయకులు, అందరికీ ఇష్టమైన ఆఫీసర్ గారు అందరం వారికి డీఎం విద్యామోహన్ గారు, ఐటీ మేడం విజయ్ గారు, ముఖ్యంగా ఈనాడు రిటైర్ అవుతున్న మన ముగ్గురు ముఖ్య అతిథులు విశ్వనాథాచారి గారు, కృష్ణ గారు, వెంకటేశ్వర గారికి కూడా అది ఇక్కడ ఇచ్చేసినటువంటి తీసిన అధికారుల సిబ్బందికి, అది మన ముఖ్య అతిథులు అయినటువంటి వారి బంధువులు, మిత్రులకి, ముఖ్యంగా ఈనాడు రిటైర్ అయి వచ్చినటువంటి ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా ఆ వందనాలు. ఈనాడు తిరుమూర్తులు రిటైర్ అవుతున్నారు. తిరుమూర్తులు మీరు చేసుకుని ఎదుగుని కనబడుతున్నారు. అందరూ ఎవరి ఫోన్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళే చేసుకుంటారు ఆ తిరుమూర్తుల్లో. మరి ఆనాడు తిరుమూర్తులు యాగమై ప్రపంచాన్ని ఆపరించారు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి. మరి ఈనాడు ముఖ్య మన తిరుమూర్తులు రిటైర్ అయ్యి మరి ఎవరు వస్తారో బీసీని ఉద్ధరించడానికి చూద్దాం. మరి మీరు ముగ్గురి గురించి కూడా అందరూ చెప్పారు కాబట్టి నేను వీరితో ఉన్న నా అనుబంధాన్ని నెమరేసుకుంటాను. ముందుగా విశ్వనాథాచారి గారు, నేను 94లో నిర్దోగా ఏఈ ఉన్నప్పుడు రాజీనామా స్ట్రైక్ సార్ అన్నారు. చాలా బలవంతం పెట్టారు. సరే, ఆయన బలవంతం మీద అప్లికేషన్ పెట్టింది కానీ ఎగ్జామ్ రాయలేదు. ఏలూరు వచ్చాక మళ్ళీ కొట్టుకున్నాను. నేను 95 ఏలూరు వచ్చాను. ఏలూరు వచ్చినప్పుడు మళ్ళీ రాజీనామా పెట్టండి సార్ అని అప్లికేషన్ పెట్టాను. ఏదో అడిగారు కదా సరే అని పెట్టేశాను. ఆయన అందరితో ఊరుకోలేదు. మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చేసి నాకు నేర్పించారు అప్పుడు హిందీ గురించి నేర్పించి రాజీనామా రాయించి మా వెస్ట్ గోదావరిలోనే నాకు హైయెస్ట్ మార్కులు వచ్చేట్టు చేశారు. వారికి నా ధన్యవాదాలు. మరి విశ్వనాథాచారి గారి గురించి చెప్పాలంటే మరి అందరూ చాలా ఎక్కువ బాగా చెప్పారు. మరి 15 సీట్లు రావాలంటే మరి
వారికి ప్రోత్సాహాన్ని ఎంత ప్రోత్సహించిన అన్నదానం గారికి ముఖ్య పాత్ర. మరి ఆయన ప్రోత్సాహం లేదు, ఆయన కూడా ఏం చేశారు కాదు. ఇప్పుడు మళ్ళీ ఎంత ఉత్సాహం ఉన్నా కానీ అంత ప్రోత్సహించే పైన లేకపోతే ఆయన చేయలేదు. కాబట్టి అందరూ ఈక్వల్ పాత్ర అనంతరం గారు కూడా ఉంది. ఆ తర్వాత వచ్చిన జీఎం కూడా ఆయన ప్రోత్సహించి 15 స్వీట్స్ ఇచ్చారంటే అసాధ్యమైన విషయమే. తర్వాత ఆయన అంతతో మంచిగా ఉంటారు, పల్ల మాటలాగా ఉంటారు. ఎవరైనా ఈయన మనకు చాలా ఆత్మీయుడే, మనకి దగ్గరగా ఉన్నది ఎవరితో అనుకుంటారు అంతే, కానీ అందరితో అనుకుంటారు. ఆయన సోషల్గా మూవ్ అవుతుంటారు. ఆయనకి ఎంత చెప్పిన ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాగే కృష్ణ గారు, నేను నెడదూరులో జేఈ గారు చెప్తున్నప్పుడు 84లో 82 నుంచి జేఈ చెప్తున్నప్పుడు ఆయన కృష్ణ గారు ఊళ్ళో ఆపరేటర్గా ఉంటారు. ఆయన చూస్తే మాకు భయం అనమాట. జాబ్ వరకు వాళ్ళ పేరెంట్స్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ జాబ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కారణం వైఫ్ అండ్ చిల్డ్రన్. సో నేను వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా వైఫ్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, పేరెంట్స్ లాని బాగా చూసుకుని వాళ్ళ విషయస్ని నెరవేర్చాలని చెప్తున్నాను. అంతేగాని నేను మార్కెటింగ్ చేయండి, రిటైర్ అయితే ఇంకా పని చేయండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వర్కింగ్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. రిటైర్ అయ్యాక ఇంకా డిపార్ట్మెంట్లో పనిచేయమని చెప్పను. పోస్టెడ్ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక ఇచ్చిన జీఎం గారు శ్రీ వరప్రసాద్ గారికి అధ్యక్షుడు, అట్లాగే వరిష్ఠులు శ్రీ అనంతరామ్ గారికి ముఖ్యంగా నమస్కారం. తర్వాత డిఎం అడ్మినిస్ట్రేషన్ జేజేఆర్ మోహన్ రావు గారు, డిఎం శ్రీ రాఘవరావు గారు, ఏపీ శ్రీదేవి గారు, ముఖ్య అతిథులు అందరికీ ప్రియమైనటువంటి శ్రీ విశ్వనాథాచార్య గారు, అట్లాగే కృష్ణ గారు, మరీ ప్రియమైన కృష్ణ గారు, వెంకటేశ్వర గారు, సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అనంతరామ్ గారు ఎంతో చక్కగా విశ్వనాథాచార్య గురించి చెప్పారు. ఆయన ఒక క్లబ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఒక మాట మాత్రాన్ని చెప్పలేదు. క్లబ్ సెక్రటరీ అదొకటే చెప్పండి. ఆయన క్లబ్ సెక్రటరీ కూడా ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ ఆఫీస్లో జరిగేదాన్ని పట్టగలరు. అనంతరామ్ గారు ఎంతో చెప్పారు. ఇంక చెప్పడానికి ఏం లేకుండా విశ్వనాచారి అందరికీ మిత్రుడు, నాతో మిత్రత్వంగా ఉన్నట్టుగా అంతతో కూడా అట్లా ఉంది. ఎంత నిగరో చెప్పలేము అసలు. ఆ పని కోసం ఎంత కష్టపడి పాల్గొడతానంటే, ముఖ్యంగా అనంతరామ్ గారి కోఆపరేషన్ ఎంత ఉందో అంత ఆయన కృషి కూడా ఉంది. ఈ 15 అవార్డులు రావడంలో విశ్వనాచార్య సేవలు ఎన్నోసార్లు అవార్డు కోసం రాయబడ్డాయి, కానీ ఎందుకునో అది మాత్రం ఆయనకు రాలేదు. ఆయన దానికంటే కూడా అర్హుడు, గొప్ప విలువైన వాడు వేస్తున్నాడు. మార్కెట్ అన్నింటిలో విలువైన అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అవుతున్నారు. మనం దీన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ఇంకో రకంగా కూడా బీఎస్సీ లాస్ అని కూడా నేను అనుకుంటున్నాను. రిటైర్ అయినా ఆయన ఆ లాస్ లేకుండా చేయగలడు. ఐ విష్ హిమ్ గుడ్ పోస్ట్ లైఫ్. భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని, ఫ్యామిలీ ఇంకా బాగా చక్కగా ఎదగాలని సదా కోరుకుంటున్నాను. అలాగే కృష్ణ గారు సరే ఇచ్చోండి ఇచ్చోండి. ఇచ్చోండి సార్, ఇచ్చోండి సార్. వేదిక నడిచిన పెద్దలకి, ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి పెద్దలకి నమస్కారం. నేను నా జీవన్ ప్రచారంలో నేను సెయింట్ జేమ్స్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. హిందీ ప్రచార సభకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. విశ్వనాచార్య గారితో నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఆయన ఇల్లు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా హిందీ ప్రచారానికి చాలా చేస్తున్నాం. ఆయన కింద ప్రదేశం నుంచి తక్కువ స్టేజ్ నుంచి పై లెవెల్ దాకా వెళ్ళారు. ఇదంతా కూడా ఆయన కృషి కారణం. ఆయన హిందీ పీజీ కూడా చేశాను. ఆయన ఇంట్లో కూడా ఉత్సాహంగా ఉండి ప్రజలు చెప్తున్నారు. అనంతరామ్ గారు
ఈ జిల్లాలో 2 సార్లు పనిచేసి ఈ జిల్లాకి గోల్డెన్ ఏరియా వచ్చింది. నిజంగా ఈ గోల్డెన్ ఎంతో పేరు సంపాదించాలంటున్నారు. ఈ మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు వారు చీఫ్ గెస్ట్గా వచ్చి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. కృష్ణాచార్య గారు రిటైర్ అయిన తర్వాత కూడా హిందీ ప్రచారానికి సహాయం చేస్తారు. ఇది విడిషాలను హిందీ ప్రచారానికి కూడా సహాయం చేస్తారని భావిస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఆచార్య గారు, కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ సందర్భంగా వేదిక అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా మన రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరం సార్, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఫంక్షన్ శ్రీ ప్రసాద్ సార్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అడ్మిన్ మోహన్ రావు గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ డిఎఫ్ఏ మా రాఘవరావు గారు, ఐఎఫ్ఏ శ్రీదేవి గారు అండ్ మన రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన బంధుమిత్రులు, వారి స్నేహితులు, మా కొలీగ్ అందరికీ నమస్కారాలు. నేను చాలా క్లుప్తంగా మాట్లాడితే సరిపోతుంది, ఎందుకంటే అందరూ వక్తలు చెప్పేశారు కాబట్టి. ఇప్పుడు కృష్ణ గారు నేను రోజు వాకింగ్లో కలుసుకుంటాము కాబట్టి ఏమైందంటే రిటైర్మెంట్ అవుతున్నాను అని చెప్పడం నాకు అది ఆశ్చర్యం కలగలేదు. కానీ వెంకటేశ్వర గారు రిటైర్ అవుతున్నానంటే ఇలా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు రమ్మంటే మాత్రం చాలా ఆశ్చర్యం వచ్చినప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసింది రిటైర్మెంట్ అప్పుడే అని చెప్పి. ఈ మా బిఎస్ఎల్ ప్రయాణంలో నాతో పాటు జాయిన్ అయిన కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, ఆచార్య గారు ముగ్గురు గురించి చెప్పాలంటే ఫస్ట్ కృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు చాలా నియమ నిబంధనలతో పనిచేసిన వ్యక్తులు. అది అప్పుడు వక్తలు చెప్పారు కాబట్టి మనకి ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆచార్య గారి గురించి చెప్పాలి అంటే కనుక ఒక మహావిశ్వాన్ని పొగిడితే ఇంత పెద్దది అని చెప్తే ఎంత కష్టమో ఆచార్య గారి గురించి చెప్పడం కూడా అంతే కష్టం. ఎందుకంటే తర్వాత ఇంకో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆచార్య గారు అందరూ చాలా గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. ఆయన గొప్పతనంతో పాటు మనలో ఉన్న గొప్పతనాన్ని కూడా వెలిగించడానికి ఆయన చాలా సహకరిస్తారు. ఉదాహరణకి ఇక్కడ హిందీ కార్యక్రమాలు చాలా తక్కువగా జరిగే చోట, చాలా తక్కువగా మాట్లాడే చోట, అంటే వనరులు చాలా తక్కువగా ఉన్న చోట 15 సార్లు హిందీ భాష ఫీల్డ్ తీసుకురావడం అంటే ఎంత కష్టమో, ఎంత కష్టాన్ని ఆయన అనిపించారు. ఆ ఫలితాలు మనకు చూపించి మనకంటూ ఒక మార్గాన్ని చూపించి ఇలా చేయాలి అని చెప్పి ఒక అడుగు జాడలు మనకి వదిలిపెట్టి వెళ్ళిపోతున్న మహా వ్యక్తి విశ్వనాథాచార్య గారు. తర్వాత ఆయన రెండోది ఏంటంటే ఆయనే కాదు పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని పోషిస్తారు, కళాకారులుగా తీర్చిదిద్దారని అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ. అందరికీ నమస్కారం అండి. సార్ నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగాను. నా పేరు లోకేశ్వరరావు అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నందు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2000, 2009, 2010 సంవత్సరంలో కూడా ఇక్కడ ఏలూరులో నేను పనిచేయడం జరిగింది. ముందుగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వారి పెద్దలకే నాకు నమస్కారాలు. అలాగే ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళు ముదుసరి కాదు యువకులు అనే తెలియపరిస్థితితో వాళ్ళు ఉన్నారండి. నిజంగా వాళ్ళు చూస్తే నేను వండర్ అవుతున్నాను. ఇవాళ వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారా లేదా ఉద్యోగం చేరిన ఒక సంవత్సరం 2 సంవత్సరాలుగా ఫంక్షన్ చేసుకున్నారా అని అంత యంగ్ అండ్ ఎనర్జిక్ జెంటిక్ ఉన్నారండి. ఇకపోతే నేను ముఖ్యంగా మాట్లాడేదంటే ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఈ 1850 అనుకుంటా, సుమారు 1850 సంవత్సరంలో ఈ టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత 1851 ప్రాంతంలో మన బాంబేలో మొట్టమొదటిగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మనం తెలుసుకున్న పుస్తకాల్లో అల్లూరి సీతారామరాజు గారు ఆ టైంలోనే బ్రిటిష్ వారు ఈ టెలిగ్రాఫ్ వేశారని, ఆ తీగల్ని తీసేశారని మన దిక్కు చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఏదో గొప్ప వ్యవస్థలో పనిచేసి రిటైర్డ్ అవుతున్నటువంటి ఈ ముగ్గురు కూడా నా యొక్క శుభాకాంక్షలు. అలాగే బిఎస్ఎన్ఎల్ అనేది ఒక మహాసముద్రం, ఇది ఒక పెద్ద వృక్షం లాంటిది. ఈ బిఎస్ఎన్ఎల్ దాదాపుగా 2000 సంవత్సరం ఉంటా. 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ పేరు పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ బిఎస్ఎన్ఎల్ అప్రాధ్యంగా పెరుగుతుంది. ఈ బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి పనిచేస్తున్న ప్రతి ఉద్యోగం కూడాను నాకు శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మా స్వగ్రామం చినముత్తేవి, కృష్ణా జిల్లా చినముత్తేవి, అంటే మచిలీపట్నానికి
ఒక 20 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఇది. మచిలీపట్నం అంటే మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ వారు మొట్టమొదటిగా 1601వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఊరు మచిలీపట్నం. అలాంటి మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో చినముత్తేవల గ్రామం ఉంది. ఆ చినముత్తేవల గ్రామంలో ఈ జోగి రాఘవయ్య గారి దంపతులకి ఒక ముద్దు బిడ్డ జోగి వెంకటేశ్వరరావు గారు. ఆ జోగి వెంకటేశ్వరరావు గారు నేను కొంతమంది మాకు తెలుస్తున్నారు. మేమంతా కలిసి చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఆయన ఉద్యోగరీత్యా ఏలూరు రావడం, నేను విజయవాడలో ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా పనిచేయడం ఇలా సాగుతుందండి. అయితే మొట్టమొదటి కూడా ఈ జోగి వెంకటేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన స్ఫురద్రుతి, చక్కగా మాట్లాడడం కానీ ఎదురు వ్యక్తిని గౌరవించడం కానీ ఇవన్నీ కూడా ఆయనలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు కదా మన ఆచార్య గారి గురించి. ఆచార్య గారు ఆయన మంచి నాటకాలు వేస్తారు, నవరసాలను పోషిస్తారని. ఈ 9 రసాలని హాస్యము, కరుణము, భయానకము, బీభత్సము, వీరము, రౌద్రము, దుఃఖము, శాంతమని 9 రసాలని పోషించేటువంటి గొప్ప వ్యక్తి మన సాగని ఎలా చెప్పుకున్నామో అలాగే మిగతా అన్ని లక్షణాలు ఒక మనిషి గొప్పవాడు కావాలని ఏం చేయాలంటే కరిగించడం రాదు, పసిడికి కాంతి. బంగారాన్ని కరిగిస్తే కానీ దానికి కాంతి రాదు. అలాగే తరచరిన కాదు పాలచిన కొడుకు వెళ్ళిన పాలని తొడిపెట్టి పెరిగేసి ఆ పెరుగుని చిరిగితే కానీ అందులోంచి వెనరాలు. అలాగే విడుములను ఓర్చిన కానీ, విడుములు అంటే కష్టాలు భరిస్తే కానీ మనిషికి కీర్తి రాదంట. ఆ విధంగా అనేకమైన కష్టాలను భరించి ఈ బిఎస్ఎన్ అనే ఒక వృక్షం కింద పనిచేసే ఆయన మీ అందరి యొక్క మన్ననను పొంది ఈ రోజు ఈ విధంగా రిటైర్డ్ అవుతున్నందుకు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, వాళ్ళందరూ కూడాను ముందు ఫ్యూచర్ లైఫ్ బాగుంటారని మనస వాచ కర్మన కోరుకుంటూ మీ అందరికీ సర్వీస్ నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తేలాపల్లి కళాకారుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వారిని పరిగెత్తిస్తున్న అధ్యక్షుల వారికి, అలాగే మేము ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నామంటే 6 సంవత్సరాలు మాతో పాటు పార్టిసిపేట్ చేసిన, అలాగే మనం ప్రోత్సహించిన అనంతరామ గారికి, ముఖ్యంగా అంత దూరం నుంచి వచ్చారంటే ఆచార్య గారి మీద ప్రేమ, అలాగే మా రాఘవరావు గారికి, వేదిక మా ఆచార్యకి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆచార్య మంచి కళాకారుడు, చాలా చాలా మంచి ఆర్టిస్టే కాకుండా మంచి మనసు, మంచి వ్యక్తిత్వం గల ఆచార్య గురించి మాట్లాడాలంటే ఆ అనంతరం గారు చాలా వరకు చెప్పేశారు. కాబట్టి చెప్పడానికి చేయడానికైనా మా ఆశీస్సులు కళాకారుడిగా మాలో ఒకటిగా ఉన్న మా ఆచార్య గారిని అసోసియేషన్ వెచ్చవాడ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడు వారి ఫ్యామిలీకి కూడా శాశ్వత జీవితాన్ని శుభంగా ఆయుధారోగ్యంతో కల్పించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమారుగా ఒక డికేడ్ పాటు మరి ఈ ఎస్ఎస్సీని పరిగెత్తించినటువంటి ఘనత అనంతరం గారి. అలాగే మరి ఇప్పటికీ ఎప్పటికీ
ఆమె 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉత్తమమైన సేవలు అందించి ఈ ఎస్ఎస్ఏని ఆయన సొంత ఎస్ఎస్ఏగా మరి చేసి ఇక్కడి నుంచి అనంతరంగా రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము వెళ్ళకపోయాం. మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ తరఫుని మరి అనంతరం గారిని ఆయన వస్తున్నట్టుగా మాకు తెలియదంటే మేము బ్యాంకు కూడా చెప్పేవాళ్ళం. సో మా డిస్ట్రిక్ట్ యూనియన్ తరఫున అనంతరం గారిని సత్కారం. ఆయన చాలా ఓర్పు, ఇందాక మనం చెప్పినట్టుగా ఆయన దగ్గర మేము చాలా నేర్పుగా వెళ్ళేవాళ్ళం, ఏ పనైనా సాధిద్దామని. ఎంత నేర్పుగా వెళ్ళినా కానీ ఆయన జడ్జిమెంట్ తీర్పు వచ్చిన తర్వాత ఆయన ఓకేనే వదిలేసుకోవాలి. సాయంత్రం అంతా ఓకేనే, ఆయన వదిలేసేది సాయంత్రం కూడా ఓకేనే. He's our guru, he's everything. He's our hero in short. Main reason behind it is he taught us many lessons for us. Almost each and every lesson he taught us was inspirational, and it actually helped us out in making a career out of it. I want to share one lesson in front of you all, so that it would be helpful for most of you at least. One fine day we were traveling from Eluru to Hyderabad. On the way, each and every temple we are almost doing this, because whenever you see a god, he actually praises him. I was noticing it on the way. After a while, when he crossed the church, he did exactly the same. I was curious, but I did not question him on anything. Later, he did exactly the same for the mosque as well, which is Islam, right? So I was curious, like, Dad, what do you think about all of these religions? Why are you praising every god? The answer he gave me actually changed my perspective, and I want to share about that. The answer is 1/3 of the scientists, 1/3 of the politicians, 1/3 of the mathematicians, 1/3 of any profession are from each religion. That means they are no fools. That means the God exists, and every religion is important, and we have to praise equally on for every God. Isn't it secularism? That's where India stands right now. And J. Venkateswara గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా స్టేజ్ మీద ఆశీలైన ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలని. నేను రావులపాలెం బాయ్స్ హై స్కూల్ అసిస్టెంట్ హిందీ, విశ్వనాథాచార్య మా ట్రైనింగ్ క్లాస్మేట్. ఇక్కడ పవర్పేటలో హిందీ ట్రైనింగ్ సెంటర్లో క్లాస్మేట్స్ అన్నమాట. లాస్ట్ బట్ వన్ బెంచీలో విశ్వనాథాచార్య గారు, రమణమూర్తి, ప్రభాకర్, నేను నలుగురు బెంచ్ మీద కూర్చుండేవాళ్ళం. ఉన్నాం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆఫ్టర్ ట్రైనింగ్ కొత్తగూడెం ఒక లేడీస్ స్కూల్లో హిందీ పోస్ట్ కావాలని చెప్పి ఆ స్కూల్ తరఫు వాళ్ళు ఎవరో మా ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తే, ప్రిన్సిపాల్ గారు విశ్వనాథాచార్య గారి గురించి, విశ్వనాథ్ హిందీ పండితులు మమ్మల్ని పంపాలి, మనం ఎవరిని పంపితే బాగుంటుందని అడిగితే, ఈయన వెంటనే ఈశ్వర గోపాలపురంలో ఉన్నాడండి రామకృష్ణ రిజర్వ్ క్యాండిడేట్, వెంటనే అతను తీసుకురా. నేను వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చారండి. నేను అక్కడ స్కూల్లో వాలంటీర్గా చేసిన ట్రైనింగ్ అయిన 3-5లో వెంటనే భోజనం కూడా చేయలేదు. దారిలో ఏదో తిన్నాను, రాని చెప్పినాను, ఏదో తీసుకొచ్చి తిన్నాను. రికమెండేషన్ లెటర్ ఒకటి రాయించి ఇచ్చి ప్రిన్సిపాల్ గారు పక్కన జేవి గారి పెద్ద అబ్బాయి, జేవి వాళ్ళ అబ్బాయి, ఇదే మా పేరు. చెప్తానికి చాలా అనిపిస్తుంది కానీ బట్ టైం కన్స్టెంట్. సింపుల్ థింగ్ వాట్ ఎవర్ ట్రై టు సే, మా అమ్మాయి కూడా మా అక్క లేదు. మీ నాన్నకి అనకం పెట్టారు, సారీ ఎమోషనల్ అవుతుంది. సో మీ నాన్నకి కష్టం వచ్చినా మీదనే చెప్పుకుంటాడు, బాధ వచ్చినా మీదనే చెప్పుకుంటాడు, నాకు ఆనందం వచ్చినా మీదనే చెప్పుకుంటాడు. సో ఈజ్ మోర్ లైక్ బిగ్ బ్రదర్ చాలా విషయాలు. అండ్ మా నాన్న పేరు జేవి. సో ఆ జేవీలోనే మా అమ్మ కూడా ఉంది, వసంత్ కుమార్ మా అమ్మ పేరు. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ wonderful life, and thanks for being our parents, the first thing. And రెండో విషయం, I should thank them for giving a big family.
మా నాన్న తర్వాత ఇక్కడ నరేష్ అంటే కన్నా బాబీ అంటే డిపార్ట్మెంట్లో చాలామంది గుర్తుపడతారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా నిక్ నేమ్స్తో ఎక్కువ పిలుస్తారు. మా అన్నయ్య పేరు నాని, నా పేరు బాబీ, మా తమ్ముడి పేరు రాజా. యాజ్ వెల్ as ఏంటంటే అఫీషియల్ నేమ్తో ఎక్కువ మంది బయట వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కానీ ఫాదర్ 30 years నుంచి డిపార్ట్మెంట్లోనే చేయడం వల్ల, దట్టు ఏలూరులోనే చేయడం వల్ల ఏంటంటే ఈక్వల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే పేరు కంపెనీస్ దేనికి చేసినా సరే మనం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి క్లుప్తంగా లేదా మైక్ కట్ చేస్తాం అసెంబ్లీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన టీఆర్సీ అధ్యక్షుడు మన ప్రీతమ సంచార సారథి పశ్చిమ గోదావరి దూరసంచార జిల్లా శ్రీ కేఎస్సి ప్రసాద్ గారు డైనమిక్ అండి ఎనర్జెటిక్ జిఎం నా దృష్టిలో. అలాగే ఈనాడు మన అందరికీ ప్రియమైనటువంటి శ్రీ ఎల్ అనంతరావు గారు రావడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. థ్యాంక్ యూ సార్. అలాగే మన డీజే అడ్మిన్ మోహన్ రావు గారు అంటే నా జీవితంలో చాలా అంటే ఫెయిర్ మ్యాన్ సార్ అంటే ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెప్పిన మాటలకి ఈ రిటైర్మెంట్ కూడా ఇంకా
మీరు చెప్పారనే భావిస్తాను తప్ప నేను చాలా సామాన్యంగా ఇక్కడికి వచ్చాను. సామాన్యంగానే నేను వెళ్తున్నాను. అది మీ గొప్పతనం వల్ల నాలో ఈ మంచి లక్షణాలు నాకు ఆపాదించినందుకు నేను ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ టైం ఎక్కువ తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. Sri B. Viswanatachari commenced his service in the erstwhile P&T department on 8/8/1980 as ATT at Coaxial Station, Eluru, 1998, and posted at Office of GMPD, Eluru, and served there up to 28 March 2009. He got regular promotion of ADOL and joined as ADOL at Office of GMPD, Visakhapatnam, on 31 March 2009 and worked there up to 4th January 2011. He was transferred to Office of GMPD Eluru and served there up to his superannuation. He is the founder secretary of Town Official Language Committee Eluru. He rendered his service as a secretary of College Eluru for a period of 11 years in a successful manner. During his service as ADOL at Eluru West Godavari SSA, got 13 Rajbhasha Shields for the best implementation of official language in the Implement Committee on Official Language on 7/4/2015. On this occasion, Sri MSN Newton, GMPD Tirupati, gave a letter of appreciation for his significant role and excellent performance during the inspection period. He was nominated for the Visishta Sansar Seva Padak Award twice from Eluru SSA. Sri P. Viswanatachari RA did his MA Hindi and LLB from Andhra University and MBA from Manipal University and PhD in Hindi from DBHP Chennai. Sri P. Viswanatachari is a sincere, obedient, punctual and devoted to his duties. He maintained cordial relations with public and all staff members and amicable relations with higher officers. On the eve of retirement of Sri P. Viswanatachari, ADOL, Office of GMPD Eluru, I have immense pleasure in placing on record the services rendered by him